2024 ఎన్నికలకు ముందు నుంచి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి మీద నా తొలి సంతకం ఉంటుందని చెప్పి తొలి సంతకం చేసి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ 2024 సంవత్సరంలో డిఎస్సి విడుదల చేయకుండానే 2025 సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దానిలో అనేక పొరపాట్లు జరిగాయి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సీట్లు అమ్ముకున్నారు, వాళ్ళకు ద్రోహం చేశారు, అన్యాయం తలపెట్టారు. మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ కానీ లేకుండా నేరుగా మెసేజ్లు పంపారు. ఎవరన్నా అర్హత కలిగినటువంటి వాళ్ళు 3 పోస్టులకు 2 పోస్టులకు ఉన్నా సరే ఒకే పోస్టుకి ఎంపిక చేశారు. హైకోర్టు దాని మీద చివాట్లు పెట్టినా సరే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. మేము కోనా శశిధర్ గారు సమాధానం చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, నారా లోకేష్ చెప్తారా, పవన్ కళ్యాణ్ చెప్తాడా, ఇంకెవడన్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఉసుగొలిపే వాళ్ళు చెప్తారా? మేము అడిగేటువంటి వాటిలో స్పష్టమైనటువంటి విషయాలు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. లేదు అనుకుంటే పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే ఒప్పుకోండి, తప్పు జరిగిపోయింది, మేమేదో తినేసాం నిరుద్యోగులకు సంబంధించి, దాని మీద ఆశలు పెట్టుకున్నాం, దాని ప్రకారం తిన్నామని చెప్పి దాన్ని ఒప్పుకోండి. ఏది ఒప్పుకోకుండా మాట్లాడినటువంటి కేసు పెడతానని చెప్పి 15 లక్షల రూపాయలు ఇస్తే చల్లగా వస్తే ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఆడియోలు వైరల్ అవుతుంటే వాటి గురించి ఏమాత్రం మాట్లాడకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీ దగ్గర పనిచేసేటువంటి తాత్కాలిక ఉద్యోగి చేత మీరు ఎందుకు క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేయించారు? అతనికి ర్యాంక్ వచ్చిన మాట వాస్తవమా కాదా? ఎందుకు అతని ర్యాంకుకి సంబంధించినటువంటి దాంట్లో ఒకరోజు వెరిఫికేషన్ రాలేదంటాడు, వెరిఫికేషన్ రాలేదంటాడు, కోర్టుకు పోయాడు, కోర్టుకు పోతే మీరు బెదిరించి దాన్ని ఎందుకు విత్డ్రా చేయమంటున్నారు? మాట్లాడినటువంటి వాళ్ళ మీద పోలీసు కేసులు ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. GOMS నంబర్ 47 రిలీజ్ చేశాడు. ఏమని? కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటిది రాయకుండానే, పరీక్షలో కూర్చోకుండానే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పి 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో మీరు అమ్ముకున్నటువంటి మాట వాస్తవమా కాదా? డిఎస్సికి ముందే ఈ జీవో ఎందుకు ఇచ్చారు? ఈ 2 జీవోల మీద అనుమానాలు ఉన్నాయి. 2% 3% ఎందుకు పెంచారు? సమాధానం చెప్పండి. 29 క్రీడలను 65 ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చిందో చెప్పండి. దానితో పాటు పరీక్ష రాయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏపీ స్టేట్ సబార్డినేట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? జరిగింది, బాగానే ఉంది. డిఎస్సిలో డబ్బులు దండుకున్నారు, సీట్లు అమ్ముకున్నారు, నిరుద్యోగులకు ఉరి బిగించారు, నిరుద్యోగులకు ద్రోహం చేశారు. అయిపోయిన వెంటనే చంద్రబాబు ఏం చేశాడు? మొన్న మే 15వ తేదీ 2026 సంవత్సరం GOMS నంబర్ 56 రిలీజ్ చేశాడు. ఏమని రిలీజ్ చేశాడు? ఇక మీదట జరిగేటువంటి వాటికి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రం కూర్చోవాల్సిందే, రాయాల్సిందేనని. అంటే మీరు కేవలం మీకు సంబంధించినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేదానికి కొత్త జీవోలు సృష్టించి, తప్పుడు జీవోలు సృష్టించి దాని ద్వారా ఈరోజు మీరు ఇచ్చి మీ పని పూర్తయిన తర్వాత ఆ జీవోలను రద్దు చేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారు? కాబట్టి మీరు విడుదల చేసినటువంటి జీవో, మీరు రద్దు చేసినటువంటి జీవో, ఈ మధ్య జరిగినటువంటి కీలక పరిణామాలకి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి దాని మీద మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కేసులు పెట్టినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని అందరినీ జైళ్ళలో నింపినా ఏమీ భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మేము మిమ్మల్ని డిమాండ్ చేసేది ఇప్పటికైనా దీని మీద సిట్టింగ్ జడ్జి చేత, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించేటువంటి దమ్ము, ధైర్యం మీకుందా? రెండవది, లేదా సిబిఐ చేత విచారణ జరిపిస్తారా? జరిగినటువంటి మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్టులో జరిగినటువంటి తప్పును సవరించి మెరిట్ లిస్టు, సెలెక్ట్ లిస్ట్ వేసి దాని ప్రకారం అనర్హులను తొలగించి అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తారా లేదా? ఈరోజు ఎవరైతే 15 లక్షల రూపాయలు అని చెప్పి ఫోన్లో మాట్లాడారో, లావాదేవీలు జరిగాయని అంటున్నామో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఏదన్నా తీసుకున్నారా? కేసులు బుక్ చేశారా? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తీసుకొచ్చి ప్రశ్నపత్రం మీరు అప్లోడ్ చేశారు కాబట్టి ఆ ఉద్యోగుల మీద, వాళ్ళకి ఆ పని అప్పగించి బాధ్యత అప్పగించినటువంటి ఉన్నతోద్యోగుల మీద, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? కాబట్టి మేము ఎందుకు చెప్తున్నామంటే మీ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలే, జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దాలనేటువంటి ఆలోచన చేయడంలే, చివరిని కోర్టు కూడా తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడ్డారు. ఈరోజు అధికారులు చూస్తే రాజకీయ నాయకులాగా మీరు ఇచ్చింది చదువుతున్నారు, దాన్ని పెద్ద వేసి జనాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఈరోజు పాపం దాని మీద కోటి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద నీళ్లు చల్లారు, వాళ్ళకు ద్రోహం చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పోరాటం చేస్తాం. మా లక్ష్యం పొరపాట్లు సరిదిద్దాలి. ఈ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ అనేటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడికి ఈ సమాజం మీద ఎంత చిన్న చూపంటే అటువంటి పిల్లవాడిని విద్యాశాఖ మంత్రిని చేస్తాడా? ఎవడన్నా చదువు సంజయ్ లేనటువంటి వాడిని చదువు కోసం ఇతర దేశాలకు పంపిస్తే ఆ ఇతర దేశాల్లో స్విమ్మింగ్ పూల్ చదువుకొని వచ్చినటువంటి వాడిని, స్కూల్లో చదువుకోకుండా స్విమ్మింగ్ పూల్ చదువుకొని స్విమ్మింగ్ నేర్చుకొని వచ్చినటువంటి వాడిని, అటువంటి వాడిని తీసుకొచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఈ సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారంటే ఇటువంటి వాళ్లే మా పరిపాలనలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఉంటారు.
కాబట్టి ఎవడైతే దానికి భిన్నంగా వ్యవహరిస్తాడో, ఎవడైతే చదువు సంధ్యాలైన ముద్దబ్బాయిలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా మీ సమాజం మీద మీ మీద దృష్టి జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన డిఎస్సీలో దగాపడ్డటువంటి లక్షలాది మంది అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.